नाजरीन अस्सलाम वालेकुम। भारत समाचार न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। आइए नज़र डालते हैं आज की अहम खबर पर। बीआरएस पार्टी के सीनियर रहनुमा और एमएलसी के कविता को पार्टी की मुखालिफ सरगर्मियों की वजह से आज पार्टी से मुअत्तल कर दिया गया। इस मौके पर भैंसा शहर में मधोल बीआरएस रहनुमा डॉक्टर किरण कोमरेवार ने एक प्रेस कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया। इस मौके पर इन्होंने केसीआर के इस फैसले का सबसे पहले खैर मकदम किया और केसीआर को एक अजीम रहनुमा करार दिया और कहा कि केसीआर पार्टी के नज़रिए और अवामी मफाद को ज़ाती ताल्लुकात पर तरजीह देते हैं। लिहाजा इस मौके पर इन्होंने तमाम ही मंडलों के पार्टी कारकुनान पर जोर दिया कि वो अवामी मसाइल के हल और रियासती तरक्की के लिए अपनी जिम्मेदारियां पूरी लगन के साथ अंजाम देने को कहा। గత కొద్ది రోజులుగా మన ఎమ్మెల్సీ కవిత గారు చేసే వ్యాఖ్యల వలన పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పేసి ఈరోజు మన బీఆర్ఎస్ అధినేత బీఆర్ఎస్ కేసీఆర్ గారు నిర్ణయాన్ని తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది। ఈ నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం। పార్టీకి ఎవరు పెద్ద కాదు, పార్టీకి సొంత కుటుంబ సభ్యులైనా కానీ ఎవరు కూడా పెద్ద కాదు। గతంలో కూడా పార్టీ లైన్ దాటి క్రమశిక్షణ రాహిత్య చర్యలకు పాల్పడినటువంటి నాయకుల్ని తొలగించినప్పుడు, సస్పెండ్ చేసినప్పుడు చాలామంది అనుకున్నారు అదే సొంత కొడుకు కానీ సొంత కూతురు కానీ ఇట్లా చేస్తారా కేసీఆర్ గారు అని చెప్పేసి। కానీ ఈరోజు తేట తెల్లమైంది। పార్టీకి తన సొంత బిడ్డలైనా సరే, ఏ నాయకుడైనా సరే, ఏ కార్యకర్త అయినా సరే క్రమశిక్షణ రాహిత్య చర్యలకు తోడ్పడితే ఇట్లాంటి కఠినమైన నిర్ణయాలు ఖచ్చితంగా పార్టీ తీసుకుంటుంది క్రమశిక్షణను మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ నిర్ణయం ద్వారా తెలుస్తుంది। బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక కుటుంబ పార్టీ కాదు, ఒక 4 కోట్ల ప్రజల ఇంటి పార్టీ మరియు 60 లక్షల సైన్యం ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ। ఇది తన స్వలాభం కోసం నడిపించే పార్టీ కాదు। గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణత్యాగానికి కూడా సిద్ధమైనటువంటి నాయకుడు మరియు ఈరోజు పార్టీ భవిష్యత్తు, పార్టీ కార్యకర్తల భవిష్యత్తు కోసం సొంత కూతురుని కూడా వదులుకున్నటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు। ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా మేము స్వాగతిస్తున్నాము। మన నాయకులందరికీ, కార్యకర్తలను కూడా ఇదే మనవి చేస్తున్నాము, ఎవరు కూడా క్రమశిక్షణ రాహిత్య చర్యలకు పాల్పడకూడదు। మనమందరం క్రమశిక్షణ గల సైనికుల్లా, కేసీఆర్ గారి సైనికుల్లా పనిచేస్తూ మళ్ళీ మన పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అందరం కష్టపడి పనిచేద్దామని పిలుపునిస్తున్నాను। జై తెలంగాణ।